మేము ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ల్యాబ్స్ లో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మిషన్ భగీరథ నీరు పరీక్ష చేయడం మాత్రమే కాకుండా భూగర్భ జలాలు, హ్యాండ్ పంప్స్ ఇవన్నీ ప్రతిరోజు మేము శుద్ధి చేసి వివిధ దశలలో అన్ని రకాలైన పరీక్షలు చేసి గ్రామీణ సరఫరాలో చాలా ప్రథమ స్థానంలో ఉండి మేము నీటి విషయంలో ఇంత ప్రాముఖ్యత కలిగిన విధులు నిర్వహిస్తున్నప్పటికీ మా యొక్క పరిస్థితిని పట్టించుకునే విధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు ఏ విధంగా సహాయపడట్లేదు అని అనిపిస్తుంది. మేము గత 11 నెలలుగా జీతాలు తీసుకోకుండా మా విధులు నిర్వర్తిస్తున్నాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. మా జీతాల గురించి మా పై అధికారులైన ఈఎన్సీకి కూడా చాలా సందర్భాల్లో మేము విన్నవించుకున్నాం. కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కానీ మాకు అందడం లేదు. కాబట్టి మా బాధను, ఆవేదనను తెలియజేయడానికి ఈరోజు మేము అందరం కూడా సెక్రటరియట్ కి రావాల్సి వచ్చింది. ఈ విధంగా మీడియా పూర్వకంగా అయినా మా బాధను తెలియజేసి మా జీతభత్యాలు త్వరగా ఇప్పించి మా కుటుంబాల పరిస్థితిని రోడ్డున పడకుండా ఆదుకుంటారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 76 ల్యాబుల్లో పనిచేస్తున్న 353 సిబ్బంది తరపున మా ఆవేదనను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా మా యొక్క జీతాల్లో పే స్కేల్ ని కూడా ఇచ్చి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు ఈ గవర్నమెంట్ ద్వారా అయినా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.